గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. ఇవాళ మనము మోస్ట్ అవైటెడ్ ఎంసెట్ 2026 ఆర్ ఎప్సెట్ 2026 ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాము. అండ్ చాలామంది స్టూడెంట్స్ మైండ్లో ఏముందంటే లాస్ట్ 30 డేస్ మాత్రమే ఉన్నాయి, ఎంసెట్ ఆర్ ఎప్సెట్ 2026 ఇంకా క్రాక్ చేయొచ్చా? ద సింపుల్ ఆన్సర్ ఈజ్ ఎస్. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్తో బిజీ ఉన్నారు అండ్ జేఈ ఎగ్జామ్ రాశారు, మంచి ర్యాంక్ రాలేదు. సో ఇప్పుడు ఎంసెట్ ఒకటే ఆప్షన్. కానీ మైండ్లో ఏముందంటే 30 డేస్ మాత్రమే ఉన్నాయి, చేయగలుగుతామా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలా? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ మీకు ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అది మీరు ఫాలో అయ్యారంటే యూ విల్ క్రాక్ ఎంసెట్ 2026. సో ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎంసెట్లో ఒక టాప్ ర్యాంక్ రావాలంటే 80+ అవుట్ ఆఫ్ 160 అనేది రావాలి. ఈ 80+ అవుట్ ఆఫ్ 160 రావడానికి మీరు చేయాల్సిందల్లా 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ ఈ స్టెప్స్ చెప్పే ముందర ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీకు ఇంటర్మీడియట్ మార్క్లో ఎన్ని వచ్చినా కానీ అండ్ జేఈ మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఎంసెట్కి అది డిఫరెన్స్ అవ్వదు. ఎంసెట్ ఈజ్ ఎ సపరేట్ పేపర్. ఎంసెట్ ఏంటంటే 160 క్వశ్చన్స్ మీరు 180 మినిట్స్లో చేయాలి. ఇట్స్ ఎ స్పీడ్ బేస్డ్ పేపర్. మీరు జేఈ పర్ఫార్మెన్స్కి, ఇంటర్మీడియట్ పర్ఫార్మెన్స్కి, ఎంసెట్కి అసలు మ్యాచ్ లేదు. సో ఎంసెట్ ఎగ్జామినేషన్ ట్రీట్ ఇట్ లైక్ ఎ సపరేట్ ఎగ్జామ్. మీ చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి, సో ఎంసెట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటారు. అది కాదు. సెకండ్, జేఈ మెయిన్స్ బాగా రాయలేదు, ఎంసెట్ కూడా బాగా రాయమనుకుంటారు. అది కూడా నాట్ ట్రూ. సో ఈ ఎంసెట్కి సపరేట్ ప్రిపరేషన్ అనేది కావాలి అండ్ స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నామంటే కట్ ఆఫ్ 80+ అవుట్ ఆఫ్ 160 వస్తే తెలంగాణ ఎప్సెట్లో ఎస్పెషలీ 2600 చేంజ్ ర్యాంక్ అనేది వచ్చిందనమాట స్టూడెంట్స్కి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత డిఫికల్ట్ పేపరు. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా లేకున్నా కానీ మీకు 80+ వస్తే చాలు. సో ఈ 80+ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మ. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చేయాలి. లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విడ్ బి మై రికమెండేషన్. సో ఈ 5 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు చాలా పబ్లికేషన్స్ ఉంటాయమ్మా. మన దిశ సిరీజు, ఆరియంట్ సిరీజు, స్పార్క్ సిరీజు, వాటెవర్ ఏది తీసుకున్నా కానీ మీరు లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉండేటట్టు చూసుకోండి. దెన్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఈ షార్ట్ కట్స్ మీకు ఎలా తెలుస్తాయి? యూట్యూబ్కి వెళ్ళండి, జస్ట్ టైప్ మ్యాథ్స్ షార్ట్ కట్స్, ఫిజిక్స్ షార్ట్ కట్స్ ఫర్ ఎంసెట్, కెమిస్ట్రీ షార్ట్ కట్స్ ఫర్ ఎంసెట్. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ అనేవి చేస్తున్నాయి. సో మీరు ఇది కూడా చేసుకోవచ్చు. సో ఈ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా వాడాలో చూసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఛానల్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ జస్ట్ చెప్తారు అంతే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలాంటివే చూడండి. నెక్స్ట్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. సో మీకు కొన్ని చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి నేను చెప్తాను. దీని గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద వీ వాంట్ ఏ వీడియో అని కామెంట్ చేయండి. సో దట్ యునో మేము హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ గురించి ఇంకో వీడియో అనేది చేస్తాము. సో ఈ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఏంటి? బేసికలీ మ్యాథ్స్లో క్యాల్కులస్ పార్ట్ అంటే డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లిమిట్స్, ఈ 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. జామెట్రీలో మీకు సర్కిల్స్, స్ట్రేట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. దెన్ ఆల్జీబ్రాకు మీరు ఆల్జీబ్రాలో చూసుకున్నారంటే వెక్టర్ ఆల్జీబ్రా ఒకటి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దెన్ మ్యాట్రిసెస్ ఒకటి ఇంపార్టెంట్ చాప్టర్, కాంప్లెక్స్ నెంబర్స్ ఇంపార్టెంట్ చాప్టర్. ఫస్ట్ ఈ చాప్టర్స్ త్వరగా ఉండండి. మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో మీరు చూసారంటే మెకానిక్స్, అంటే ఫస్ట్ ఇయర్లో మోషన్ ఇన్ ఎ ప్లేన్, మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్. సెకండ్ ఇయర్ టాపిక్స్లో వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. ఈ చాప్టర్స్ ఫిజిక్స్లో త్వరగా ఉండండి. అదే కెమిస్ట్రీకి వచ్చారంటే అగైన్ ఇన్ఆర్గానిక్ పార్ట్లో మెయిన్లీ ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్ లాంటి చాప్టర్స్, ఎస్పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్, పీ బ్లాక్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఆర్గానిక్లో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ పార్ట్, ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ సాలిడ్ స్టేట్ లాంటి చాప్టర్స్. ఈ చాప్టర్స్ మీరు త్వరగా ఉన్నారంటే మీకు 80+ వస్తుంది. అండ్ వీ వాంట్ వీడియో అని మీరు కామెంట్ చేస్తే మేము ఇంకోటి కూడా ఈ హైయెస్ట్ వెయిటేజ్ గురించి కూడా మాట్లాడతాం అనమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాక్ టెస్ట్. నేను చెప్పాను కదా ఫస్టే, ఇంటర్ బాగా రాస్తే ఇట్ డజంట్ మీన్ దట్ ఎంసెట్ బాగా రాస్తారండి. అది ఎందుకు? మేజర్ డిఫరెన్స్ ఇస్ మాక్ టెస్ట్. మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మీకు
మార్క్స్ అనేవి వస్తాయమ్మా. సో మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు జస్ట్ మీ స్కోర్ అనేది చూసుకోకూడదు. ఆ మాక్ టెస్ట్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ బ్రింగ్స్ అస్ టు ది ఫైనల్ స్టెప్. అంటే ఆ మాక్ టెస్ట్‌లో ఏ క్వెషన్స్ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు, ఏ క్వెషన్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ క్వెషన్స్ మీకు అర్థం కాలేదు, అదంతా కూడా థరో అనాలిసిస్ చేయాలి. అండ్ నేను చెప్తున్నా కదమ్మా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మేక్ ఏ మిస్టేక్ బై నాట్ రైటింగ్ మాక్ టెస్ట్. సో ఇదంతా కూడా మీరు ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మీకు బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము కోచింగ్కి వెళ్ళాలా ఆర్ ఇంట్లో ఉండి చదువుకోవచ్చా? దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు ఎనీ కోచింగ్కి వెళ్తే కోచింగ్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఆ గైడెన్స్ అనేది ఇస్తారు. ఇంట్లో చదువుకుంటే ఏంటి, మీరు యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసెస్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ మీకు ఆ ఏదైతే ఇన్స్టిట్యూట్లో గైడెన్స్ ఇస్తారో ఇంట్లో కూడా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ దట్ సేమ్ ఎన్వైర్న్మెంట్ అండ్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ నేను చెప్పినదంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షార్ట్ కట్స్, టెస్ట్స్ ప్రతి ఒక్కటి మీరు అసెంబుల్ చేసుకుని మీరు ఆ ప్లాన్ ఫాలో అయ్యారంటే యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో నేను లాస్ట్ స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, బీ కాన్ఫిడెంట్. ఇప్పటిదాకా రాసిన ఎగ్జామ్స్ అన్ని మర్చిపోండి, మంచి మార్క్స్ వస్తే గుడ్, మంచిగా రాకపోయినా ఇట్స్ ఓకే. ఎంసెట్కి సపరేట్గా ఫోకస్ చేయండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయ్యారంటే మీకు 80+ అవుట్ ఆఫ్ 160 తెచ్చుకోవడం అంత ఇష్యూ కాదు, అంత డిఫికల్టీ కాదు. చాలామంది స్టూడెంట్స్ గివప్ చేస్తారు, గివప్ చేయకండి. అండ్ మీరు ఎంసెట్ డీసెంట్ మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీకు మంచి కాలేజెస్లో సీట్స్ అనేవి వస్తాయి. సో కంప్లీట్ కాలేజ్ అనాలిసిస్, కాలేజ్ రివ్యూస్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ iDream ఎగ్జామ్ హబ్ త్రూ చేస్తున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ దిస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నారంటే వీఆర్ రెడీ అని కామెంట్ చేయండి, సో దట్ ఐ నో దట్ ఆల్ ఆఫ్ యు ఆర్ మోటివేటెడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నేను మీ యశస్వి సంతోష్, సైనింగ్ ఆఫ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.